गधे के दूध के कारोबार के जरिए 100 करोड़ रुपए का स्कैम मंजर आम पर आया है। जब दुनिया में अक्लमंद हैं तो बेवकूफ भी हैं, और अगर बेवकूफ नहीं हैं तो एक अक्लमंद दूसरे अक्लमंदों को धोखा देने के लिए नए नए फॉर्मूले इख्तियार कर लेता है। अपनी नौयत के इस नए स्कैम में एक शख्स ने अपनी जहानत से गधे के दूध के कारोबार के नाम पर लोगों से करोड़ों रुपए लूट लिए। जी हां, एक जमाने में जिस लफ्ज गधे को किसी की तौहीन के लिए इस्तेमाल किया जाता था, आज उसी गधे के दूध का कारोबार शुरू करते हुए एक शख्स ने रियासत तमिलनाडु, आंध्र प्रदेश, तेलंगाना और महाराष्ट्र के तालीमी याफ्ता लोगों को सरमायाकारी के लिए राग़िब किया, जिसके बाद उन्हें बताया गया कि गधे और उसके दूध की कीमत आसमान को छूने लगी है। इस खबर पर जहां कई देहातों में लोग गधे पालने लगे, तो वहीं गधे के दूध के खरीदार भी दिन ब दिन बढ़ने लगे। दी डोंकी पैलेस के नाम से साल 2022 में ये कंपनी तमिलनाडु के तिरुनेल्वेली जिले के मुक्कुदल में कायम की गई थी, जिसके जिम्मेदारान कंपनी का फ्रेंचाइज 5.5 लाख रुपए में देने लगे। इस सरमायाकारी के अलावा गधे पालने की ट्रेनिंग देने एक एक इन्वेस्टर से 50,000 रुपए लिए गए, और शुरुआत के महीनों में हर इन्वेस्टर को मुनाफा भी मिलता रहा। जब भरोसा कायम हो गया, उसके बाद पेमेंट्स में ताखिर होना शुरू हुई। इस साल जनवरी के महीने तक भी फ्रेंचाइजी सेंटर से गधे का दूध हासिल किया गया, लेकिन मुनाफा मिलना आहिस्ता आहिस्ता रुकता चला गया। जब तक लोग ये समझने लगे उनके साथ धोखा हो चुका है, तब तक बहुत देर हो चुकी थी। धोखे के एहसास के बाद लोग जब अपना पैसा मांगने लगे, तो दी डोंकी पैलेस के ओनर बाबू ने उन्हें धमकाना शुरू कर दिया। तकरीबन 100 करोड़ के इस स्कैम के मुतासिरा लोगों ने, क्योंकि ये लोग मुख्तलिफ रियासतों से ताल्लुक़ रखते हैं, ने हुकूमत पर जोर दिया है कि वो एक मुश्तरका FIR दर्ज करें और तहकीकात करते हुए उन्हें इंसाफ फराहम करें। మాకు తెలీదు, గాడిదలు ఎక్కడే తెచ్చుకోమంటున్నారు, పాలకు ఒకటే కదా తీసుకొని డబ్బులు ఇస్తున్నారు అనే విధంగా మేము ఆలోచించాము. NRC డైరెక్టర్స్ అండి అంతా చదువుకున్న వాళ్ళే. పెద్ద గ్రాండ్ ఓపెనింగ్ గా 1 ఇయర్ ఫంక్షన్ చేశాడండి. వీళ్ళందరూ ఇంత మోసం ఊర్లో చేస్తుంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి? మేము రైతులమండి, పాలు పితుక్కొని మేము జూలైగా బెట్టింగ్లు ఆడి సంపాదించుకోవాలని పెట్టలేదండి. షెడ్ వేసుకున్నాము, గారెలు పాలు పిండాము, 40,000 జీతాలు ఇచ్చామండి మేత కూడా. కానీ ఈ రోజు ఇంత దిగజార్చాడు మమ్మల్ని. లీటర్ కి 1600 ఇస్తానని చెప్పాడు, ఇంతవరకు 1 రూపాయి ఇవ్వలేదు. ఈ డాంకీ ప్యాలెస్ ఓపెనింగ్ అప్పుడు ఫసాయ్ డైరెక్టర్ అమిత్ గారు వచ్చారు. ఏ ఫుడ్ ప్రోడక్ట్ ఫసాయ్ లైసెన్స్ లేకుండా మార్కెట్లో అమ్మకూడదు. ఈ ప్రోడక్ట్కి ఫసాయ్ లైసెన్స్ లేకపోయినా కానీ ఫసాయ్ డైరెక్టర్ వచ్చి ఇనాగ్రేషన్లో పార్టిసిపేట్ చేయడం, మేమందరం ఫసాయ్ లైసెన్స్ దీనికి ఇస్తారేమో అని చెప్పి సంవత్సరం నుంచి వెయిట్ చేయడం, ఈ ప్రోడక్ట్ మార్కెట్లో అమ్మలేక నష్టాల్లో మునిగిపోయి ఉన్నాం. మాకు డబ్బులు ఇస్తానని ఒక డేట్ కూడా నిలబడలేదు. చెక్స్ ఇచ్చాడు అందరికీ, ప్రతి చెక్ బౌన్స్ అయింది. NRC నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్వెంట్స్ వీరు కూడా వారి వెబ్సైట్లో డాంకీ ప్యాలెస్ సక్సెస్ఫుల్ స్టోరీ అని చెప్పి వారి వెబ్సైట్లో పెట్టారు. ఇవన్నీ చూసి కలెక్టర్ విష్ణు వేణుగోపాల్ ఇనాగ్రేషన్, NRC సపోర్ట్, ఫసాయ్ డైరెక్టర్ రావడం, ఈ 3 చూసి చదువుకున్న వాళ్ళు కూడా వీళ్ళ మోసంలో బోల్తా కొట్టారు. దీనికి ఏమైందంటే ఒక కలెక్టర్ ద్వారా ఇనాగ్రేషన్ చేపించారు 14th మే 2022. ఒక కలెక్టర్, ఒక IPC పీనల్ కోడ్ మెంబర్ ఉండటం వలన మేము ఎంతో హ్యాపీగా కలెక్టర్ గారు ఓపెన్ చేశారని అందరూ మోసపోయి దీనిలో జాయిన్ అయ్యాం సార్. ఆ తర్వాత అతను మోసం మాకు తెలిసింది. 10 కోట్ల రూపాయల చెక్కు నాకు వచ్చింది. మీరు ఇచ్చినటువంటి పాలన్నీ నేను యూరోప్ పంపించాను, మీకు సోమవారం మంగళవారం డబ్బులు ఇస్తామని 2024 అక్టోబర్లో చెప్పాడు. ఇప్పటికి 13 నెలలు అయిపోయింది. ఆ 10 కోట్ల చెక్ ఏమైందో ఆ భగవంతుడికి తెలుసు. ఆ తర్వాత మాకు ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్నటువంటి రైతులు, ఫార్మర్స్ కి అందరికీ ఇతను చెక్లు చేసేసాడండి. నాకు 26,30,000 రావాలి, నాకు చెక్ ఇచ్చేశాడు. ఇతన్ని పట్టుకోవడానికి మేము ఎంతో ప్రయత్నం చేసి ఈడీ ఆఫీస్ చుట్టూ, తమిళనాడు తిరునెల్వేలి చుట్టూ 9 సార్లు తిరిగాం సార్. కలెక్టర్ గారు, కార్తికేయన్ గారు, అక్కడ ఉన్నటువంటి SP గారు, శ్రీనివాసన్ గారు అందరూ రికమెండ్ చేశారు. DSP ఆఫీసులో ఈడీతో మాట్లాడాము. అతను పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాళ్ళందరినీ
మేనేజ్ చేస్తా ఉన్నాడు. ఇంతవరకు అతను ఎవరు అరెస్ట్ చేయలేకపోతున్నారు. ఈ 100 కోట్ల కుంభకోణం జరిగిపోయింది. రైతులు రోడ్డున పడ్డాం. Are you suffering from a diabetic foot? At Shifa Clinic, we offer guaranteed treatment without cutting your leg. Struggling with kidney failure? No need for dialysis. And for high blood pressure or diabetes, we can help you stop lifelong medication. Visit Shifa Clinic in Hydernagar today for advanced and effective treatments.